వైఎస్ఆర్ కడప జిల్లాలో వైఎస్ జగన్ పర్యటన, పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించనున్న సీఎం. మాజీ ప్రధాని నరసింహారావు వర్ధంతి, పీవీ ఘాట్ వద్ద నివాళులర్పించిన సీఎం రేవంత్, మంత్రులు. ఏపీ చలనచిత్ర, టీవీ నాటకరంగ అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో నంది నాటకోత్సవాలు. 26 వరకు జరిగే ఉత్సవాల్లో పాల్గొనున్న వివిధ విభాగాల్లో ఎంపికైన బృందాలు. తెలంగాణకు చెందిన ఎన్ఆర్ఐ రంజిత్కు ఏపీ సిఐడి 41A నోటీసులు. సీఎం జగన్పై అసభ్యకర పోస్టింగ్ పెట్టినందుకు అధికారుల చర్యలు. కేటీఆర్ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ రేపటికి వాయిదా. ఆదివారం ఉదయం 11 గంటలకు శ్వేతపత్రం విడుదల చేయనున్న బీఆర్ఎస్. తెలంగాణలో ముగిసిన రాష్ట్రపతి శీతాకాల విడిది. హక్కింపేట్ ఎయిర్పోర్ట్లో వీడ్కోలు పలికిన గవర్నర్, సీఎం రేవంత్. ఏపీలో రెండో రోజు కలెక్టర్లు, ఎస్పీలతో సీఈసీ బృందం సమావేశం. సమస్యాత్మక, సున్నిత ప్రాంతాల్లో భద్రతపై సమీక్ష. ఓటర్ల జాబితాలో అవకతవకలపై దృష్టి సారించాలని అధికారులకు సూచన. దూరాన్ని బట్టి పల్లె వెలుగు ఎక్స్ప్రెస్ బస్సుల్లో వెళ్లండి. మహిళా ప్రయాణికులకు టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ విజ్ఞప్తి. తెలుగు రాష్ట్రాల్లో వైకుంఠ ఏకాదశి శోభ, భక్తులతో కోలాహలంగా మారిన ఆలయాలు. తిరుమలలో స్వర్ణ రథంపై శ్రీవారు దర్శనం. తిరువీధుల్లో విహరించిన స్వామికి భక్తుల కర్పూర నీరాజనాలు. సింహాచలంలో సంప్రదాయ రీతిన వైకుంఠ ఏకాదశి, ఉత్తర ద్వారంలో స్వామిని దర్శించుకున్న భక్తులు. హైదరాబాద్ డ్రగ్స్ ముఠా గుట్టురట్టు. 935 కిలోల మత్తు పదార్థాలు స్వాధీనం చేసుకున్న అధికారులు. పరారీలో ఫార్మా కంపెనీ నిర్వాహకులు సతీష్ రెడ్డి, ఉపేందర్ రెడ్డి. కరోనా కొత్త వేరియంట్పై సీఎం జగన్ సమీక్ష. వైరస్ కట్టడి చర్యలపై అధికారులకు దిశానిర్దేశం. ఫ్యాన్ క్లీన్ స్వీప్ చేసిన 4 ఉమ్మడి జిల్లాలపై టీడీపీ గురి. లక్షలాది ఓట్లు తొలగించాలంటూ బోగస్ ఫారం 7 దరఖాస్తులు. సీఎం పదవిపై గందరగోళానికే పవన్ కళ్యాణ్ మొగ్గు. బ్రో ఇదేం పద్ధతి అంటూ వాపోతున్న జన సైనికులు. ఐఆర్ఆర్ కేసులో బాబు ముందస్తు బెయిల్ పిటిషన్పై కీలక పరిణామం. రెడ్ బుక్ పేరుతో బెదిరిస్తున్నారని లోకేష్పై మెమో ఫైల్ చేసిన సిఐడి. పవన్ ఎప్పుడు ఏం చెప్తాడో ఆయనకే తెలియదు. హరిరామ జోగయ్య ప్రశ్నలు కరెక్టేనన్న ఆర్జీవీ. జనసేనలో నిజమైన డిక్టేటర్ ఆయనేనంటూ పవన్ పై సెటైర్. రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గొద్దు. ఇన్స్పెక్టర్లకు హైదరాబాద్ సిపి వార్నింగ్. ట్రాఫిక్ చలాన్ల చెల్లింపుపై భారీ డిస్కౌంట్. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో ఉత్తర్వులు జారీ. దేశంలో పెరుగుతున్న కరోనా ఉధృతి. 3000 మార్కును దాటిన కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య. అన్ని రాష్ట్రాలను అలర్ట్ చేసిన కేంద్ర ఆరోగ్య శాఖ. తమిళనాడులో కొనసాగుతున్న వరద ఉధృతి. ఇంకా జలదిగ్బంధంలోని 4 జిల్లాలు. పూంచ్, రాజౌరిల్లో ఇంటర్నెట్ బంద్. ఉగ్రవాదుల కోసం ఆర్మీ సర్చ్ ఆపరేషన్. ఛత్తీస్గఢ్ బీజాపూర్లో కాల్పుల మోత. 3 ఐఈడీలను పేల్చిన మావోయిస్టు, జవాన్కి గాయాలు. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్కు ఈడీ మరోసారి నోటీసులు. జనవరి 3న ఈడీ ఎదుట విచారణకు హాజరు కావాలన్న అధికారులు. రెజ్లింగ్ కొత్త అధ్యక్షుడి ఎన్నికపై కొనసాగుతున్న వ్యతిరేకత. పద్మశ్రీ వెనక్కు ఇచ్చేసిన బజరంగ్ పూనియా. బెంగళూరులో అథ్లెట్స్ను కలిసిన అనురాగ్ ఠాకూర్. కోచ్, క్రీడాకారులకు భరోసాగా ఉంటామని కేంద్ర మంత్రి హామీ. పార్లమెంట్లో స్మోక్ బాంబుల కేసులో ముమ్మర దర్యాప్తు. 6 నిందితులకు సైకోనాలిసిస్ పరీక్షలు. కొత్త సిమ్ కార్డ్ కావాలంటే వేలిముద్ర తప్పనిసరి. టెలికాం చట్టంలో మార్పులు తెచ్చిన కేంద్రం. విండోస్ 10కు సపోర్ట్ నిలిపివేయనున్న మైక్రోసాఫ్ట్. 24 కోట్ల కంప్యూటర్ల మీద ప్రభావం పడుతుందన్న కెనాలిసిస్ రీసెర్చ్.